హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు శ్రీనిస్ ఎఫ్టీవీ. నేను మీ శ్రీని అండి. లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదండి, నేను 7 days ట్రిప్ వెళ్తున్నాను ఫ్యామిలీతో అని. డే 1కి సంబంధించిన వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో వచ్చి డే 2కి సంబంధించింది. డే 2లో మేము ఏం ప్లేసెస్ విజిట్ చేసాము, సో మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ షేర్ చేస్తానండి. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం నేను గ్యాదర్ చేశాను. ప్లీజ్ డోంట్ మిస్ ఈవెన్ ఏ సింగిల్ ఫ్రేమ్. మేము గోకర్ణలో ఉన్న ఆత్మలింగం టెంపుల్కి వెళ్తున్నాం. శివుని టెంపుల్ పక్కనే గణపతి టెంపుల్ ఉంది, తర్వాత బీచ్ ఉంది. బీచ్ ఒడ్డునే ఉంటుంది టెంపుల్ కూడా, 2 టెంపుల్స్, శివుని టెంపుల్, గణపతి టెంపుల్. అండ్ పక్కనే బీచ్ ఉంది. ఇగో మా వాళ్ళిద్దరు ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్దామా అని. నేను ఆల్రెడీ ఎంజాయ్ చేశారు, బట్ లైట్ ఫెయిల్ అయింది నేను వెళ్ళేదులకే. సో ఇప్పుడు డే టైం కాబట్టి వీళ్ళ ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. లెట్స్ గో టు ద టెంపుల్. సడక్సరి నిలయ ఉంది కదా, చూసారా? ఈ సడక్సరి నిలయ ఆపోజిట్ అంటే మీ స్టే చేసిన హోమ్ స్టేకి ఆపోజిట్లోనే ఇక్కడ ఒక హోటల్ ఉంది, మీకు చూపిస్తాను. ఇదే హోటలు. వీడ ఫుడ్ చాలా బాగా చేస్తుందండి, చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ మాత్రం. సో మీరు వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయొచ్చు. మీరు ఈవినింగ్ 6:30 లోపల అయితే ఆర్డర్ చేయాలి నైట్ డిన్నర్కి. వాళ్ళకి ముందుగానే చెప్తే 6:30కి వాళ్ళకి ఏమేమి కావాలని రెడీ చేస్తారు. వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. సో చాలా రీజనబుల్ ప్రైస్, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. సో మొత్తానికి మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మా రూమ్ నుంచి టెంపుల్కి ఎగ్జాక్ట్గా 1 kilometer ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కారు, అదే కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ వచ్చి సముద్రం ఉంటుంది, రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. అవునా, నిజమా? టెంపుల్ ఆ కార్ పార్కింగ్ ఏరియా నుంచి ఎగ్జాక్ట్గా 100 meters ఉంటుందండి. అండ్ ఇప్పుడు నేను, మా పిల్లలు, మా వైఫ్ మేము సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం నీళ్ళు చల్లుకొని టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు మీకు గోకర్ణ యొక్క విశిష్టత ఖచ్చితంగా తెలియజేయాలనుకుంటున్నాను అండి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఏంటంటే ఇక్కడ శివుని యొక్క ఆత్మలింగం ఉంటుంది. ఈ గోకర్ణనే దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అంత విశిష్టత ఉన్న గుడి ఇక్కడ శివుని గర్భగుడిలో ఆత్మలింగం అంటే శివుని ఆత్మ లింగ రూపంలో దర్శనమిస్తుంది. మనం తాకచ్చు కూడా. జనరల్గా మనల్ని గర్భగుడిలోకి రానియరు, పూజారులు మాత్రం వెళ్తారు. కానీ ఇక్కడ ఈ గోకర్ణలో ఈ మహాబలేశ్వర టెంపుల్ అంటే శివుని టెంపుల్లో ఆత్మలింగాన్ని మనం చేత్తో తాకచ్చండి. అది ఎంత అదృష్టమో, ఎంత పుణ్యమో మీరే ఒకసారి ఊహించుకోండి. మామూలుగా శివుడిని చూడడమే మనకు చాలా అదృష్టం. అట్లా ఆత్మలింగాన్ని మన చేత్తో తాకిస్తున్నారంటే మనకి ఎన్ని జన్మల పుణ్యం ఉంటే మన చేత తాకిస్తారో ఒకసారి ఆలోచన. చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడ తాకిస్తారు. ఆ అనుభూతి మాత్రం నిజంగా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఆత్మలింగాన్ని, శివుని ఆత్మను తాకేమంటే నిజంగా ఆయన్ని మనం స్పర్శించిన దాంతో సమానం. ఆయన స్పర్శించిన దాంతో సమానం అంటే ఎంత పుణ్యం ఉంటే, ఎంత అదృష్టం ఉంటే మనం గోకర్ణకి వెళ్తాము, అక్కడ ఆత్మలింగాన్ని తాకుతాము. మీరు ఒకసారి ఆలోచించండి. ఇదేనండి ఆ టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్ అన్నారండి, అందుకే నేను లోపల రికార్డింగ్ తీయలేదు, టెంపుల్ రికార్డ్ చేయలేదు. సో దర్శనం అయ్యాక, మహాశివుని ఆత్మలింగం దర్శనం అయ్యాక, ఆ స్వామిని చేతితో స్పృశించాక పక్కనే ఉన్న మహాగణపతి టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ మహాగణపతి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఈ మహాగణపతి కూడా స్వయంభుగా వెలిచారండి ఈ గుడిలో. ఇంకో ప్రత్యేకత ఏంటంటే పూర్వకాలంలో రావణాసురుడు శివలింగాన్ని పూజిస్తూ ఒక బాలుని శివలింగం పట్టుకో నేను ఇప్పుడే వెళ్ళి సముద్ర స్నానం చేసి వస్తానంటే ఆ బాలుడు కావాలని నేల మీద పెడతాడు. సో ఆ కోపంతో రావణాసురుడు ఆ బాలుని తల మీద కొడతాడు. తల మీద కొట్టడం వల్ల ఒక చిన్న రంధ్రంలాగా ఏర్పడుతుంది తల మీద. మీరు ఈ గుడిలోకి వెళ్తే ఆ బాలుడు ఎవరో కదండి, మహాగణపతే. మీరు ఆ గుడిలోకి వెళ్తే ఆయన అక్కడ శిల అయిపోయింది, అక్కడ స్వయంభుగా వెలిసిన విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం మీద మీరు చూస్తే ఒక రంధ్రంలాగా పడి ఉంటుంది. అంటే అది ఏదో కాదు, రావణాసురుడు మహాగణపతి తల మీద కొట్టినప్పుడు వచ్చిన మార్క్ అండి అదే రంధ్రం అది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ గుడిలో కూడా మనకి మన చేత్తో తాకనిస్తారండి స్వామిని, మన చేత్తో అభిషేకం చేపిస్తారు. ఇక్కడ రకరకాల అభిషేకాలు చేయొచ్చు మనం. కుంభాభిషేకం అని, రుద్రాభిషేకం అని రకరకాల అభిషేకాలు చేయొచ్చు. మేమైతే కుంభాభిషేకం చేయించుకున్నాము. 250 రూపాయలు ఛార్జ్ చేశారు, 250 రూపీస్. ఇక్కడ ఏంటంటే మన చేత స్వామికి నీళ్లు పోయిస్తారు, అంటే అభిషేకం చేస్తారు. నీళ్ళతో అభిషేకం చేస్తారు కదా, అభిషేకం చేయించారు. మన చేత పూలు పెట్టించారు, మన చేత బొట్టు పెట్టించారు స్వామికి. మన చేత్తో తాకచ్చు. ఇంత అదృష్టం నిజంగా మనకి ఇంకెక్కడన్నా దొరుకుతా అనేది నాకైతే తెలియదండి. ఒక ఆత్మలింగాన్ని మన చేత్తో తాకడం ఏంటి, అసలుకి మహాగణపతికి మనమే స్వయంగా అభిషేకం చేయడం ఏంది, ఆయనకి బొట్టు పెట్టడం ఏంది, ఎంత అదృష్టం ఉంటే, ఎంత పుణ్యం ఉంటే ఇవి జరుగుతాయి. మీరు ఆలోచించండి. ఇదేనండి నేను చెప్పిన టెంపుల్. ఈ టెంపుల్లో కూడా కెమెరా నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి నేను రికార్డ్ చేయలేదు లోపలికి. బట్ నిజంగా ఈ టెంపుల్ మనం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండి.
సో టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మీకు ఇక్కడ రకరకాల బ్రాంజ్ ఐటమ్స్ అమ్ముతారండి. మీరు దేవుడు దీపాలు కానీ లేకపోతే దేవుడి విగ్రహాలు కానీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ రకరకాల వెరైటీస్ ఉంటాయండి. పూజకు సంబంధించి పూజా సామాగ్రికి సంబంధించింది కానీ దేవుడి ప్రతిమలు కానీ. అంతేకాదండి, ఇదే దారిలో ఇదే స్ట్రీట్లో మీకు బట్టల షాపులు కూడా ఉన్నాయి. అంటే బీచ్ ఉంది అని చెప్పాను కదా రైట్ సైడు, అక్కడ బీచ్లోకి మీకు డ్రెస్సెస్ కూడా అమ్ముతారు ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో. బాగా కనెక్ట్ అయినట్టుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా రెస్టారెంట్, ఈ రెస్టారెంట్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసామండి. నిజం చెప్తున్నాను, బ్రేక్ఫాస్ట్ మొత్తం ది బెస్ట్ అండి. ఎస్పెషల్లీ సాంబార్ ఇడ్లీ అయితే చెప్తున్నాను, అసలు అల్టిమేట్. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, మీరు ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు. ఇది బీచ్ పక్కనే ఉంటుంది ఈ రెస్టారెంటు. సో ఇక్కడ సంతృప్తి అనే రెస్టారెంట్, మీరు ఎక్కడికి వెళ్ళండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చాలా ప్రైస్ కొంచెం హై అనిపించింది నాకైతే, ఎక్కువ ఛార్జ్ చేశారు. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. సాంబార్ అస్సలు మిస్ అవ్వద్దండి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ మహాగణపతి టెంపుల్ బ్యాక్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే కోటి తీర్థం ఉంటుంది, అదేనండి కోనేరు ఉంటుంది. ఈ కోనేరు దగ్గర నారాయణ బలి పూజ చేస్తారు. మాకు టైం కుదరకపోవడం వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. సో మా బ్రేక్ఫాస్ట్ అయ్యాక సముద్రం ఒడ్డుకి ఆనుకుని ఉన్న చిన్న కొండపైన ఉన్నటువంటి రామతీర్థం టెంపుల్కి వెళ్ళామండి. రామతీర్థం టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. టెంపుల్కి దగ్గరికి వెళ్ళాక టెంపుల్ నుంచి మనం సముద్రం చూసే వ్యూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు పడుతున్న వాటర్ చూసారా, అవి అడవిలోంచి వచ్చే ఔషధ మూలికలు ఉన్న వాటర్ అంటండి. అవి చాలా మంచిదంట హెల్త్కి. ఇక మేము కూడా అలా మమా అనిపించాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మెట్లు ఇదే అండి టెంపుల్కి ఎంట్రన్స్. మీరు అక్కడ పైన కనిపిస్తుంది రాముల వారి గుడి మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు ఆ గుడికాడ నుంచి మనం సముద్రం చూసే వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఒడ్డున ఉండే కొబ్బరి చెట్ల వల్ల ప్లస్ ఆ సముద్రం ఒడ్డు ఇవన్నీ ఒకసారి కనిపించడం వల్ల చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా పిల్లలు కానీ నా వైఫ్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ప్లెజెంట్గా ఫీల్ అయ్యారు. ఎవరైనా అంతే అండి, ఎందుకంటే ఒక చిన్న కొండ మీద టెంపుల్ నుంచి సముద్రం వ్యూ అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నేను చెప్పాను కదా కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారా, ఆ కొబ్బరి చెట్లు ఎన్ని మనం వాల్ పేపర్స్ మీద వాటిలో చూడడమే కానీ డైరెక్ట్గా చూడడం నిజంగా చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాం మేమైతే. చాలా ప్లెజెంట్గా ఉంది కూడా అక్కడ, ఏ హడావుడి ఏది లేకుండా. ఎందుకంటే బీచ్ ఒడ్డుకి కొంచెం దూరంగా ఉంది టెంపుల్. సో మీరు గోకర్ణకు వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అంత బ్యూటిఫుల్గా ఉంది. సో మేము టెంపుల్ విజిట్ చేశాక తర్వాత బీచ్ కాడికి వెళ్ళామండి. పక్కనే ఉన్న బీచ్కి వెళ్ళి పిల్లలు కాసేపు టైం స్పెండ్ చేశారు బీచ్లో. ఆ తర్వాత అరౌండ్ 2 o'clock మేము ఇక్కడ నవరత్న రెస్టారెంట్కి వెళ్ళాము లంచ్ చేయడానికి. లంచ్ ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ బోర్డు చూసారుగా, గోదావరి బోర్డు చూసి మేము చాలా ఎగ్జైట్మెంట్గా వెళ్ళాము. ఆంధ్ర ఫుడ్ సూపర్ ఉంటుందని. అక్కడికి వెళ్ళంగానే రేట్ ఎక్కువ, ఫుడ్ టేస్ట్ తక్కువ అని చెప్పచ్చు. సో ఇంకా ఏదో ఒకటి తినాలి కాబట్టి మమా అనిపించేసాము. మా వాడు అక్కడ వెయిటర్ని లెమన్ సోడా ఎంత అని అడిగాడు. ఆయన 60 rupees చెప్పాడు. సో మా వాడు ఏం ఆలోచించాడో ఏమో, ఒక సోడా కావాలన్నాడు. సోడా తెచ్చుకున్నాక దాంట్లో గ్లాస్లో పోసుకుని ఆ సోడాని దాంట్లో నిమ్మకాయ పిండుకొని ఉప్పు వేసుకున్నాడు. లెమన్ సోడా రెడీ అన్నాడు. వీడు ముదురు కాదు దేశ ముదురు అని అప్పుడే అర్థమైంది. కంట్రీలో ఉన్నావు బేటా. ఇంక లంచ్ చేసుకున్నాక మేము వాటర్ స్పోర్ట్స్కి బయలుదేరామండి. ఇది మెయిన్ బీచ్ నుంచి ఎగ్జాక్ట్గా 8 kilometers ఉంటుంది. గూగుల్ మ్యాప్లో నమస్తే ప్యారడైజ్ క్రూజ్ అని టైప్ చేస్తే మనకు లొకేషన్ చూపిస్తుందండి. మా టైం ఏమో కానీ ఇక్కడికి వెళ్ళాక అలలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒక్క బోట్ కూడా రన్నింగ్లో లేదండి. ఏం చేద్దామంటావు మరి? వీళ్ళ దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి. ఈ ప్యాకేజెస్లో మనకు గోకర్ణలో ఉండే అన్ని బీచెస్ చూపిస్తారు. ఇదిగోండి వాళ్ళ పాంప్లెట్, మీకు యూజ్ అవుతుందని తీసుకున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా చేసేదేం లేక రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయి మళ్ళీ మా రూమ్కి ఆపోజిట్లో ఉండే ప్రైవేట్ బీచ్కి వచ్చేసాము. ఈవినింగ్ వచ్చి ఇంకా నైట్ వరకు ఇక్కడే స్పెండ్ చేసామండి. సన్సెట్ టైంలో ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంత ఎంజాయ్ చేసినా కానీ ఇంటి రూమ్కి వెళ్దాం రండి అంటే రావట్లేదు. ఇంకా ఉందాం అని ఒకటే గోల. అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి మనకే అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నప్పుడు ఆ సన్సెట్, ఆ సముద్రపు అలలు, అంత ఎగ్జైట్మెంట్ మనకే ఉన్నప్పుడు పిల్లలకి ఆబ్వియస్గా ఉంటుంది. ఎస్, తను చెప్పినట్టు నిజంగా పిల్లలైతే మేము రాము అన్నారు. అంత ప్లెజెంట్గా ఉంది. అండ్ మేము డే 1లో ఏ బీచ్ దగ్గరికి వెళ్ళామో అదే బీచ్ అండి. క్రౌడ్ తక్కువ ఉంటుంది ఇక్కడ. మీరు కనుక గోకర్ణం వస్తే గోకర్ణంలో ఈ బీచ్ని విజిట్ చేయాలనుకుంటే మీరు షడాక్షరి హోమ్ స్టే అని సెర్చ్ చేయండి. అక్కడ ఆ లొకేషన్ రీచ్ అయ్యాక మీ వెహికల్ సైడ్ పార్క్ చేసుకుంటే ఆ హోమ్ స్టేకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో 300 meters డిస్టెన్స్లో ఉంటుందండి బీచ్, వాకబుల్.
అండ్ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అని టైం స్పెండ్ చేయండి. బిలీవ్ మీ, చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మా టైం అయితే అలా చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా స్పెండ్ చేసాము పిల్లలతో. అండ్ పిల్లలు కూడా మొత్తానికి చాలా రిలాక్స్ అయ్యారు, చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. సో లాస్ట్లో మా విజ్ఞాన ప్రదర్శన చూపించాము. అదే అండి, ఫొటోస్ కొన్ని షూట్ చేసాము. కానీ కొన్ని వర్కౌట్ అయ్యి, కొన్ని వర్కౌట్ కాలేదు. నేను మా వైఫ్ అయితే సముద్రంకి ఎదురుగా ఉన్న సూర్యుడి కాడ లవ్ సింబల్ పెట్టాము. ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేసాము. తర్వాత అర్థమైంది ఇది వర్కౌట్ కాదని. ఎందుకంటే సూర్యుడు ఉండేది ఒక దగ్గర, మేము పెట్టిన లవ్ సింబల్ ఒక దగ్గర. అది లవ్ సింబల్ అని కూడా డౌటే మాకు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సో అలా సరదాగా గడిచిపోయిందండి బీచ్లో. సో ఫైనల్గా బీచ్ నైట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 7 అరౌండ్ అయింది. మేము బీచ్కి ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి కొన్ని స్నాక్స్ తినేసి తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. సో అదండి మా డే 2 గోకర్ణ ట్రిప్ విశేషాలు. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది. అండ్ మీ సజెషన్ కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో జోగ్ ఫాల్స్, హొన్నావరు, మురుడేశ్వర్కి సంబంధించిన వీడియో డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను త్వరలో. ఆ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యువర్ శ్రేణి.